చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉండే. వాళ్ళ మీద ఈ 6 గ్యారంటీలు గాని, ఆ! ఇవన్నీ గూడా. ఎందుకు వాళ్ళు చేయలేకపోతున్నారు? అంటే వాళ్ళకి హామీలు ఇచ్చేటప్పుడు వాళ్ళు చూసుకోలేదా? వాళ్ళకొక కమిటీ ఉండి అవన్నీ చూసుకొనే చేసుకున్నారు గదా! రాష్ట్ర ఆదాయం ఎంత ఉంది ఏంటో చూసుకొనే చేసుకున్నారు గదా! కానీ ఏది గూడా వాళ్ళు అనుకున్నట్టుగా చేయట్లా. దానికి వేరే రీజన్ ఉంటదా? ఏముంటదండి, మా ప్రజలకు అందుకే ఇప్పుడు ఓట్ల పండుగ అవును. అంటే అవును. ఓట్ల పండుగ మీద కూడా ఒక ఆల్బమ్ రాశారు. చేశాను. అవును. అవును. ఎందుకంటే నా ప్రజలు ఏ విధంగా వంచనకు గురవుతున్నారు అనేదాన్ని పాట రూపంలో చెప్పారు. ప్రతి హ్మ్. సమస్య మీద కూడా పాట రూపంలో చెప్పాను. ఆహ్, హామీలు అనేటువంటివి మేనిఫెస్టో అనేటువంటిది యెస్. ఈ భారతదేశంలో ఎనీ పార్టీ మేనిఫెస్టో టిష్యూ పేపరే సార్ హ్మ్. నా దృష్టిలో. ఎందుకనంటే ఒక్కసారి రికార్డ్ చూసుకోర్రి 50% ఇంప్లిమెంట్ అయిన మేనిఫెస్టో ఏ పార్టీ లేదు. కానీ ఆనాటి నుంచి ఈనాటికి 52% కంటే ఎక్కువ ఉన్నటువంటి ప్రజలు ఒక్క ఓటు అంగడి సరుకులాగానే మిగిలిపోతున్నారు. అవును. ఓట్ల పండుగ అయిపోయింది అనంటే 5 సంవత్సరాల దాకా మళ్ళా వీళ్ళకి కారినటువంటి లీడర్ ఉండడు. అవును. వీళ్ళు పోతే కానటువంటి లీడర్లు కూడా ఉండరు. అవును. అంతే కదా! అట్లాంటి పరిస్థితి ఉంది కాబట్టి హ్మ్. ఇవల్ల ఇప్పుడు వీళ్ళు చైతన్యం కాలేరు. వీళ్ళు చైతన్యం ఇవాళ విద్యా వ్యవస్థ మొత్తం కుంటుపట్టిపోయింది. ఇవాళ ఆరోగ్య వ్యవస్థ మొత్తం కుంటుపట్టిపోయింది. ఇవాళ ఎవరికి సోయిందండి? హ్మ్. ప్రజల్ని ఆ టైప్ ఆఫ్‌లో ఆలోచనే లేదు. ప్రజలకి ఎప్పుడు కులాల చిచ్చులు, మతాల మగ్గులు, పెద్ద, చిన్న, ఎత్తు, తగ్గు ఇలాంటి వ్యవస్థలను కొట్టుమిట్టాడుతున్నారు గానీ, వాస్తవాన్ని ఇప్పుడున్నటువంటి మేధావి అనుకున్నటువంటి కొంతమంది వర్గం సైడ్ ఔట్ చేస్తున్నారు. హ్మ్. వీళ్ళకి నిజం అనేది తెలియకుండా వాస్తవం ఒక నిజం తెలుసుకొని నిర్భయంగా ప్రశ్నించేటువంటి ఆలోచనలో ఈ మెజారిటీ ప్రజలను లేకుండా చేస్తున్నారు. హ్మ్. సో, ఇప్పటికైనా ఆ ప్రజల్ని వాస్తవికతకి దారి మళ్లించేటువంటి విధంగానే ఈ పోరాటం ముందుకు పోతుంది. రైట్. అంటే బీసీ జనగణన చేయకుండానే స్థానిక సంస్థలకు ఎళ్ళే ప్రణాళిక నడుస్తోంది ఒక రకంగా. సో, గతంలో కేసీఆర్ గారు చేశారు సమగ్ర కుటుంబ సర్వే. హ్మ్. దాని ఫలితాలు లేవు. దాన్ని బయటికి రానివ్వల. సరే పోనీ ఈయన వచ్చాక నేను వెంటనే గంటలో కూడా చేయొచ్చాయన. అవును. అది ఇవ్వట్ల. ఈయన చేయట్ల. అసలు ఏం జరుగుతోంది బీసీల విషయంలో? బీసీల విషయంలో ఓట్ల కోసం నోట్లు వంచే కార్యక్రమం. హ్మ్. బీసీలు మెజారిటీ ప్రజల విషయం అదే ఇప్పుడు. ఎందుకంటే ఇయాల బీసీలకు ఇప్పుడు కాదు గత 75 సంవత్సరాలు అందుకే చెప్తున్నాను. అవును. ఒక ఓన్లీ నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఎంటైర్ నేషనల్ దేశంలో వైడ్‌గా అవును. చూసుకున్న 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కాకే కాలేర్కర్ కమిషన్ నుంచి పడితే బిందేశ్వరి ప్రసాద్ మండల్ కమిషన్ నుంచి ఇవాళ హ్మ్. బీసీలకు 27% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయిందంటే ఆ మహనీయుడు బిందేశ్వరి ప్రసాద్ మండల్ యాదవ్ గారు పెట్టినటువంటి కమిషన్ పుణ్యమాని. హ్మ్. కానీ ఇవాళ అలాంటి మహనీయులకు ఈ మెజారిటీ ప్రజలు కూడా సపోర్ట్ చేయలేదండి. హ్మ్. ఆనాడు బాబాసాహెబ్ కానీ బాబాసాహెబ్ ఎవరి దామాష ప్రకారం వాళ్ళకు రెస్ట్ కావాలన్నాడు. అవును. ఓటు హక్కున చైతన్యం కల్పించాడు. కానీ పూనా ఉడంబడిక అనేటువంటి ఆ ఒక కుట్రతోటి వీళ్ళకి వచ్చేటువంటి సీట్లను కట్ చేశారు. కానీ ఆనాడు బాబాసాహెబ్ చేస్తున్నటువంటి పోరాటంలో ఈ బీసీలు కూడా ఆయన వెంట రాలే. హ్మ్. ఆయన అగ్రవర్ణాల వెంట వెళ్ళారు. హ్మ్. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. ఒక్క బీసీ నిజాయితీగా ముందుకు ఇప్పుడు బీసీ కోవకు చెందాలంటే ఈ బీసీ ముసుగు వేసుకొని బీసీ ప్రజల్ని వంచిస్తూ ఎస్సీ ప్రజల్ని వంచిస్తూ ఇట్లాంటి ఎక్కడో ఒక్కడు ఇన్ని సంవత్సరాలు ఒకటి వెళ్ళిందంటే మళ్ళీ మొత్తం సమాజాన్ని పాతరలోకంకు దొక్కి నేను అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ వేసుకుని వెళ్తాడు. హ్మ్. వెళ్ళినోడు వెళ్తున్నాడు కానీ ఈ సమాజాన్ని వంచిస్తూ వెళ్తున్నాడు హ్మ్. కదా. ఇప్పుడు ఇప్పుడే ప్రజల పక్షాన నువ్వు ఈ ప్రజల పక్షాన ఉండి కొట్లాడితే ఈ ప్రజల పక్షాన ఉండి కొట్లాడితే నేను మేమెందుకు విమర్శిస్తాం, మేమెందుకు అడుగుతాం? ఓకే. ఇట్లాంటి పరిస్థితి బీసీలకు ఉన్నది. ఆ. ఇక ప్రధానమైన ఎజెండా ఏంది అని అంటే కేవలం దేశం కానీ రాష్ట్రం కానీ 3% 5% ఉన్నోళ్ళ చేతిలో ఉన్నది. ఇప్పుడు అది ఓట్ల పండుగ అయిపోయిన తర్వాత ఈ మెజారిటీ ప్రజల పరిస్థితి ఏంది అనేది కూడా పాట ఓట్ల పండుగ అయిపోయింది వస్తుంది. ఓట్ల పండుగ వచ్చింది, నోట్లు ఖర్చు పెట్టిస్తుంది, బీరు నీకు తాగిపిస్తుంది, బిర్యానీ మస్తు తినిపిస్తుంది, అమ్మలక్కలకు సీర సారెలు రైక ముక్కలు రవేస్తుంది, ఓట్ల పండుగ వచ్చింది, నోట్లు ఖర్చు పెట్టిస్తుంది. ఇలా ఓటరు పరిస్థితి ఈ దేశంలో 500 చిల్లర రోజుకు 27 కొత్తలని బతుకు, సంతలో పశువుకు ఉన్న విలువ ఒక ఓటరుగా నీకు లేదు ఎందుకు, బర్రెను కొంటే 60,000, ఎద్దును కొంటే 80,000, గాడిద కొంటే 20,000, పందిని కొంటే 10,000, గాడిద కుక్కలు పందుల కన్నా చౌక బేరం ఓటరు నీ బేరం, ఓట్ల పండుగ అయిపోయింది 5 ఏళ్ల దాకా ఇగరానంది,
ఆనాడు ఈ ఓటు కోసం అసెంబ్లీ పార్లమెంటుల శూద్రులు గుడ్డలు తుకుతారా, గడ్డి వీకుతారా, చదువు సంధ్యలేని శ్రమజీవులు గొర్రెల వల చట్ట సభలకొస్తారా, అలగ జనానికి ఓటు ఎందుకని అగ్రవర్ణాలు హేళన చేస్తారా, పీడిత బతుకుల కండగా నిలిసి బీద బిక్కితల రాతలు మార్చి బాబాసాహెబ్ త్యాగంతో సాధించిన ఓటు చరిత్ర మరిచిరి ఓట్ల పండుగైపోయింది 5 ఏళ్ల దాకా ఇక రానంది. ఈ దేశంలో 3% ఉన్నోళ్ళేమో మన దేశాన్ని శాసిస్తుంటే 5% ఉన్నోళ్ళేమో రాష్ట్రాలను పరిపాలిస్తుంటే 92% ఉన్నోళ్ళోట్లు అమ్ముకొని బానిసలవుతుంటే ఓటుతో సింహంలా రాజును గమ్మంటే ఎంగిలి మెతుకుల బానిసలైతిరి ఓట్ల పండుగైపోయింది 5 ఏళ్ల దాకా ఇక రానుంది. నీకు బీరు ఎవడు ఇగదా పడురో, బిర్యానీ ఎవడు తినిపించడురో. ఎందుకన్నా ఇప్పుడు పట్టభద్రుల ఎన్నికల్లో కూడా ఇస్తారంట డబ్బులు. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో నిజానికి అబద్ధానికి జరిగే యుద్ధం, నీతికి అవినీతికి జరిగే యుద్ధం, స్వార్థానికి తెగింపుకు జరిగే యుద్ధం. ఇవాళ ఈ ఓటర్లు బీరుకో బిర్యానీకో లేకపోతే ఓటు మీద చైతన్యం లేనివారో కాదు. ల్యాప్టాప్లు ఇస్తారంట. ఇవాళ ల్యాప్టాప్లు ఇవ్వని కాక ఇవాళ పట్టభద్రులకు నేను ఒక్కటే విజ్ఞప్తి చేసేది ఒక్కటే, ఇవాళ పోరాటం అంటే ఇప్పుడు గెలిచేటువంటి క్యాండిడేట్ పార్టీకి సంబంధమో కులానికి సంబంధమో కాదు. ఆ నాయకుని దగ్గర ప్రశ్నించే తత్వం ఉందా, ఆ నాయకుని దగ్గర పోరాడే నైజం ఉందా, ఆ నాయకుని దగ్గర తెగింపు ఉందా, ఆ నాయకుని దగ్గర లొంగుబాటుతనము, స్వార్థము, నిస్వార్థం ఉందా చూడండి మీరు. ఎందుకంటే వీళ్ళ పదవి కోసం, అవకాశాల కోసం పార్టీ మారేటోళ్ళు ఉన్నారు, కానీ పార్టీలకు వెళ్ళే ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నారు ప్రజల పక్షాన. ఈ 51 మందిలో ఓట్లు చీలకుండా ఒక పోరాటాన్ని, ఒక నిజాన్ని, ఒక త్యాగాన్ని గెలిపించడానికి ఈ పట్టభద్రులంతా చాలా తెలివైన వారు. ఈ సమాజానికి వీళ్ళు రేపటి దిశ నిర్దేశించే వాళ్ళు, వీళ్ళు చదువుకున్న వాళ్ళు, వీళ్ళు మేధావులు. కాబట్టి ఇవాళ ప్రజాస్వామ్యంలో సామాన్య ఓటు యొక్క విలువ తెలియకుండా, సామాన్య ప్రజలు వాళ్ళకు ఓటు యొక్క విలువ తెలియకుండా వాళ్ళకు జరుగుతున్న మోసాన్ని పసిగట్టలేకపోతున్నారు. కానీ ఇవాళ మీరు వేసే ఓటు రేపు దిశను నిర్దేశించి ఈ తెలంగాణలో నిజాయితీగా, నీతిగా పోరాటం ఇంకా కొనసాగొచ్చు, పోరాటం చేసే వాళ్ళు ముందుకు రండి అని నినదించేటువంటి ఒక ఉద్యమమే మీ ఓటు. కాబట్టి ఈ ఎమ్మెల్సీ పట్టభద్రులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఓటు చీలకుండా, ఈ తీర్మానం మల్ల అన్నటువంటి దొంగకి ఓటేయకుండా నిజాయితీగా, నిబద్ధతగా పోరాటం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ ఓటు చీలకుండా వాళ్ళని గెలిపిస్తే రేపు రాష్ట్రంలో ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, విద్యార్థులు, నిరుద్యోగులు, జీవో 46 విద్యార్థుల కాళ్ళ దగ్గరకు వచ్చి మీరు కావాలనుకున్నటువంటి డిమాండ్స్ నెరవేరేటటువంటి పరిస్థితి ఈ తెలంగాణలో రేపు రాబోయే రోజుల్లో ఉంటుంది. కాబట్టి మీరు ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.